So before we go to the today's topic, నిన్నటి క్వశ్చన్, హూ ఫస్ట్ డిసైఫర్డ్ ద ఎడిక్ట్స్ ఆఫ్ ఎంపరర్ అశోక? అశోకుడి శాసనాలను మొట్టమొదటిసారిగా డిసైఫర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? నిన్నటి క్లాస్లో విలియం జోన్స్ అన్నీ చెప్పాను కాబట్టి తెలుగుగా ఇది పెట్టుంటారు చాలామంది. కాదు, ద ఆన్సర్ ఇస్ జేమ్స్ ప్రిన్సెప్. ఎన్సీఆర్టీలో ఫస్ట్ పేరాలోనో ఫస్ట్ చాప్టర్లోనో రాసి ఉంటుంది ఇది. అలాగే ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్, వై చైనా హేట్ యుగుర్స్. వీళ్ళని యుగుర్స్ ఎలా అయినా పిలవచ్చు. జనరల్గా మనకి కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ వెన్ కమ్స్ టు ద నౌన్స్ యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ ఇన్ ఎనీ మేనర్. అయితే ఇక్కడ మీరు ఈ విషయం కనుక చూస్తే, ఈ ఉగుర్స్ అనేటటువంటి వ్యక్తులు చైనాలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లింలు. వీళ్ళని చైనా చిత్రహింసలు పెడుతోందని ఈ మధ్యకాలంలో ఓహెచ్సిహెచ్ఆర్ అనేటటువంటి రిపోర్ట్, ఆఫీస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘంకి సంబంధించి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అక్కడ ఆ రిపోర్ట్లో చైనాలో ఉన్నటువంటి షాంగ్యాంగ్ రీజియన్ అని ఒకటి ఉంది. చాలామంది దీన్ని జింగ్జియాంగ్ అని చదువుతారు, అట్లాంటి భాష లేదు. ఇట్ ఈస్ కాల్డ్ షాంగ్యాంగ్ రీజియన్. ఈ షాంగ్యాంగ్ అనేటటువంటి ప్రాంతంలో, ఇది చైనాకి పశ్చిమ ప్రాంతంలో ఉంది. చైనాకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ షాంగ్యాంగ్ రీజియన్లో ముస్లింల మైనారిటీగా ఉన్నటువంటి ఈ ఉగుర్స్ మీద చైనా అనేక రకమైనటువంటి అకృత్యాలు చేస్తోంది అనేటటువంటిది అభియోగం. దీనికి సంబంధించి అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది, ఉగుర్స్ అంటే ఎవరు, చైనా షాంగ్యాంగ్ రీజియన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, వీళ్ళని చైనా ఏ విధంగా అణిచిపెడుతోంది అనేటటువంటి విషయం, సప్రెషన్ బై చైనా రెస్పాన్స్ అండ్ క్రాక్ డౌన్, అంటే చైనా ఈ ఉగుర్స్ మీద ఎంత వ్యతిరేకతను చూపిస్తోంది, ఎలా చూపిస్తోంది, సో చైనా తాలూకా స్పందన ఏంటి, అలాగే ఓహెచ్సిహెచ్ఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, అసలు క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది, ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సైట్స్ పాసిబుల్ క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ. జనరల్గా మానవాళికి వ్యతిరేకంగా లేదా మానవాళిపైన చేసేటటువంటి అకృత్యాలు ఏవైనా ఉంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, సంస్థ ఏదైతే ఉందో, ఇది మానవాళిపైన, ఈ భూమిపైన జరిగేటటువంటి అకృత్యాలకు సంబంధించి కొన్ని రిపోర్ట్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్, అంటే ఇండియాలో అక్కడ మెజారిటీ ఉన్నారనుకోండి, వీళ్ళపైన భారత ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనే దానిపైన కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో వ్యతిరేకంగా వచ్చింది, ఒకానొక సందర్భంలో అనుకూలంగా వచ్చింది, అది వేరే విషయం. అలాగే మనకి శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్స్ ఎవరైతే ఉన్నారో, సిన్హాలీస్ తమిళ్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. అలాగే మయన్మార్లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్, రకైన్ బుద్ధిస్టుల మధ్య జరిగినటువంటి వివాదంలో భాగంగా కూడా రకైన్ బుద్ధిస్టులు ఏ విధంగా రోహింగ్యా ముస్లిమ్స్ పైన అకృత్యాలు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ మాదిరిగానే ఈ షాంగ్యాంగ్ రీజియన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన చైనా చేసేటటువంటి అకృత్యాలపైన ఈ యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందంటే, అక్కడికి చైనా ఎవరిని కూడా అనుమతించదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకున్నటువంటి కొన్ని సాక్ష్యాధారాల మేరకు ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఏం చెప్తుందంటే, అక్కడ కొన్ని చైనా తనకున్నటువంటి బలంలో భాగంగా లేదా తనకున్నటువంటి ప్రభుత్వ ఏమంటాం మనము గవర్నమెంట్ పవర్, ప్రభుత్వానికి ఉన్నటువంటి శక్తిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతోంది. ఎందుకు ఇబ్బంది పెడుతోంది? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిజం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, మనకి కమ్యూనిజంలో ఎస్పెషల్లీ మావో జెడాంగ్ ఇచ్చినటువంటి, అలాగే ఇంకా మిగతా వ్యక్తులు చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే, రిలీజియన్ ఈజ్ ద ఒపియం ఆఫ్ మాసెస్. అంటే ఇది కార్ల్ మార్క్స్ కూడా చెప్తాడు. సో రిలీజియన్ ఈజ్ ద ఒపియం ఆఫ్ మాసెస్, రైట్. సో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్ కూడా ఇవి మాట్లాడతారు. అంటే మతానికి ఈ కమ్యూనిజం అనేటటువంటిది వ్యతిరేకం. టిబెట్ని ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, లేదా వాళ్ళ దేశంలోనే అనుసరిస్తున్నటువంటి విధి విధానాలలో కావచ్చు, చైనాకున్నటువంటి కమ్యూనిస్ట్ సొసైటీ ఎప్పుడు కూడా రిలీజియన్, మతానికి వ్యతిరేకము. అయితే ఈ షాంగ్యాంగ్ రీజియన్లో మనకేంటంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముస్లింలు. సో ఈ ముస్లింల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఈ మత స్వేచ్ఛ పైన చైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది అనేటటువంటిది అభియోగం.
అక్కడే మీకు దాని గురించి రాశాడు. ఏ లాంగ్ వెయిటెడ్ రిపోర్ట్ ఫ్రమ్ యుఎన్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ సేస్ చైనా డిస్క్రిమినేటరీ డిటెన్షన్ ఆఫ్ ఉగుర్స్ అండ్ అదర్ మోస్ట్ ముస్లిం ఎథ్నిక్ గ్రూప్స్ మే కాన్స్టిట్యూట్ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ. అంటే అక్కడ ఉన్నటువంటి ఉగుర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చైనా చేసేటటువంటి అకృత్యాలు కానీ, వాళ్ళకి మత స్వేచ్ఛనివ్వకుండా చైనా చేసేటటువంటి అణిచివేత కానీ, ఇదంతా కూడా మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్నవి. అలాగే మానవ హక్కులకి ఇది పూర్తిగా విఘాతం కలిగిస్తుంది. ఇది రిపోర్ట్ తాలూకా సమరే. అయితే ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటే అసలు చైనాకి సంబంధించిన ఈ ఉగుర్స్ ఎవరు, దీన్ని మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటే చైనాకి బహుశా చైనా అనేటటువంటి దేశానికి ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు. కానీ ఈ ఉగుర్స్ అనేటటువంటి వాళ్ళకి దాదాపుగా ఒక 2000-3000 సంవత్సరాల చరిత్ర ఉంది. ముఖ్యంగా కనుక మీరు చూస్తే వీళ్ళంతా కూడా ఒక నొమాడిక్ ట్రైబ్. అంటే ఒకానొక సందర్భంలో మాస్ మైగ్రేట్ అయ్యి, అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో వలస వెళ్ళి మంగోలియా అనేటటువంటి ప్రాంతంలో జీవించేవాళ్ళు. ముఖ్యంగా ఈ మంగోలియా అనేటటువంటి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి తరుణంలో వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్రని పూర్తిగా సహేతుకంగా లిఖితపూర్వకంగా రాయలేదు. ఎప్పుడు కూడా కొన్ని చరిత్రలు మనకి పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా ఆధారాలు దొరకవు. ఉదాహరణకి మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్నా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతకు సంబంధించినటువంటి లిఖితపూర్వక చరిత్ర మనకుందా? లేదు. వాళ్ళ భాషలో, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అక్కడ ఏవో కొన్ని బొమ్మల ఆధారంగా మనకి కొన్ని కనిపించాయి. దీన్ని డిసైఫర్ చేసి మనం ఏవో కొంత తెలుసుకోగలిగాం తప్ప లిఖితపూర్వకంగా పూర్తి స్థాయిలో మనకి చరిత్ర అనేటటువంటిది లేదు. అయితే ఈ ఉగుర్స్ 7వ శతాబ్దంలో మంగోలియా అనేటటువంటి ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఒక ట్రైబల్ వ్యవస్థ, అంటే వీళ్ళు ఒక తెగకు సంబంధించినటువంటి జాతి. ఈ మంగోలియాలోనే మనకి గోక్ టర్క్స్ అనేటటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎవరు? వీళ్ళని గోక్ టర్క్స్ అంటారు. నేను ఇక్కడ రాస్తాను. ఈ 7వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ గోక్ టర్క్స్ ఎవరైతే ఉన్నారో దీన్నే టర్క్ ఖగానేట్ అని కూడా పిలుస్తారు. అంటే ఖగానేట్ అంటే ఇక్కడ మనం కింగ్డమ్ అని ఎలా పిలుస్తాం, అక్కడ ఖగానేట్ అంటారు. ఈ గోక్ ఖగానేట్ అనేటటువంటిది ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకి సంబంధించినటువంటి ఒక కింగ్డంలో, ఈ గోక్ టర్క్స్ కింగ్డంలో ఈ ఉగుర్స్ అనేటటువంటి వ్యక్తులు బ్రతుకుతూ ఉండేవారు. అయితే దాని తర్వాత ఏమైందంటే ఉగుర్స్ వేరే మిల్స్ అనేటటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులతో వీళ్ళు జత కలిసి ఇక్కడ ఉన్నటువంటి గోక్ టర్క్స్ ఇంకా మిగతా కింగ్డమ్స్ని వీళ్ళు పూర్తిగా విజయం సాధించి ఉగుర్స్ ఖగానేట్ అనేటటువంటి ఒక పెద్ద రాజ్యాన్ని సాధించారు. అయితే ఈ గోక్ టర్క్స్ మీరు చూస్తే ఇది చాలా పెద్ద రాజ్యం. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ సీ నుంచి ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి మంచూరియా అనే ఒక ప్రదేశం ఉంది. మనం కూడా ఇప్పుడు మంచూరియా నూడిల్స్ అంటూ ఉంటాం. అలాగే చికెన్ మంచూరియా బహుశా అది అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. చైనాలో ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతాన్ని మంచూరియా అంటారు. సో బ్లాక్ సీ నుంచి మంచూరియా వరకు గోక్ టర్క్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే టర్కీస్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నల్ల సముద్రం పక్కనే ఉంటుంది టర్కీ. అక్కడి నుంచి వచ్చి ఆక్రమించుకున్నారు. సో వీళ్ళపైన విజయం సాధించి 7వ శతాబ్దం తర్వాత ఏం జరిగిందంటే ఉగుర్స్ వాళ్ళ సొంత ప్రాంతాన్ని నిర్మించుకోవడం ప్రారంభించారు. దాన్ని ఉగుర్స్ ఖగానేట్ అంటారు. అయితే దాని తర్వాత సౌత్లో ఉన్నటువంటి, అంటే ఉగుర్స్కి దక్షిణాన ఉన్నటువంటి టిబెటన్స్తో, ఉత్తరాన ఉన్నటువంటి మనకి ఎన్ఎస్ఏ కర్గ్స్ అంటారు. ఎన్ఎస్ఏ కర్గ్స్ వీళ్ళకి ఫైటింగ్ జరిగింది. అంటే ఉగుర్స్కి టిబెటన్స్తో అలాగే ఎన్ఎస్ఏ కర్గ్స్తో వీళ్ళకి ఫైటింగ్ జరిగింది. ఫైటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళకి ట్యాంగ్ డైనెస్టీ అని ఒకటి ఉండేది. వీళ్ళకి ట్యాంగ్ డైనెస్టీ, ఇది చైనాలో ఉన్నటువంటి ఒక రాజ్యం. ఈ ట్యాంగ్ డైనెస్టీతో మాత్రం సత్సంబంధాలు నెలకొల్పుకుని వీళ్ళతో అద్భుతమైనటువంటి బిజినెస్ చేసి ఉగుర్స్ కొంతకాలం ఇక్కడే జీవించడం ప్రారంభించారు. అయితే 8వ శతాబ్దం వచ్చేటప్పటికి, ముఖ్యంగా 830వ సంవత్సరం వచ్చేటప్పటికి ఉగుర్స్కి పశ్చిమాన ఉన్నటువంటి కిర్జిస్తాన్ అనేటటువంటి దేశం ఏదైతే ఉందో అప్పట్లో వాళ్ళని కిర్జ్ ఖగానేట్ అని పిలిచేవాళ్ళు. ఈ కిర్జిస్తాన్తో వీళ్ళకి యుద్ధం వచ్చింది. సో పూర్తి స్థాయిలో ఉగుర్స్ అంతమవ్వడం అంటే చనిపోలేదు, కానీ వాళ్ళ తాలూకా రాజ్యాలు కిర్జిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ సమయంలో ఉగుర్స్ 2 భాగాలుగా విడిపోయారు. ఒకటి ఎల్లో ఉగుర్స్ అంటారు. వీళ్ళని ఎల్లో ఉగుర్స్ అంటే పసుపు రంగులో ఉంటారని అనుకోవద్దు, జనరల్గా కొంచెం అలా ఉండొచ్చు. సో ఈ ఎల్లో ఉగుర్స్ అనేటటువంటి వాళ్ళు కిర్జిస్తాను అలాగే తుర్కమెనిస్తాను ఇట్లాంటి దేశాలలో స్థిరపడ్డారు. వీళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా బుద్ధిజంనే పాటిస్తూ ఉంటారు.
టిబెటన్ బుద్ధిజంని. అలాగే మరొక ఉగుర్స్ ఉండిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే సాగ్డియన్స్ అనేటటువంటి వ్యక్తుల చేతుల్లో పడ్డారు. ఈ సాగ్డియన్స్కి ఒక మతం ఉండేది, మైకెవానిజం అనేటటువంటి మతం. ఈ మైకెవానిజం అనేటటువంటి మతంలోకి ఈ ఉగుర్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ ఉగుర్స్ వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయిన తర్వాత 10వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ప్రాంతాన్ని ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆక్రమించుకోవడము, ఈ ఉగుర్స్ ఆనాటి నుండి కూడా ఇస్లాంని ఫాలో అవుతూ రావడం జరిగింది. సో పూర్తి స్థాయిలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఉగుర్స్ అనేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీకు మ్యాప్లో నేను చూపిస్తున్నాను, మీకు చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మ్యాప్లో ఉన్నటువంటిది ఇది షాంగ్యాంగ్ రీజియన్, ఇక్కడ ఉన్నటువంటిది కిర్జిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటిది తజికిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటిది పాకిస్తాన్. ఈ అన్ని స్థానంలోని కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? మనకి ముస్లిమ్సే ఉన్నారు. సో కాబట్టి ఈ ఉగుర్స్ కూడా ఏమైందంటే ఇస్లాం అనేటటువంటిది వ్యాపించి ఈ షాంగ్యాంగ్ రీజియన్లో ఉగుర్స్ ఇస్లాంని ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే దాని తర్వాత కాలానుగుణంగా ఏమైందంటే ఈ షాంగ్యాంగ్ అనేటటువంటి రీజియన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకోవడం అంటే చైనా ఏర్పడిన తర్వాత ఆ భాగం చైనాలో పార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఉగుర్స్ అనేటటువంటి వాళ్ళు అక్కడ బ్రతకడం ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైంది, చైనాలో కమ్యూనిస్ట్ అనేటటువంటి దేశం ఉందిగా, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉందిగా, వీళ్ళు మతాలకు వ్యతిరేకం. సో కాబట్టి చైనా వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని ఈ మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ తాలూకా మతాన్ని ఫాలో అవ్వడం చైనా వాళ్ళు ఒప్పుకోరు. సో కాబట్టి జనరల్గా మీకు నోట్స్ ఇస్తాను కదా, నేను అదే చెప్తున్నాను. దే గాట్ ఫోకస్ డ్యూ టు రిప్రెషన్ బై చైనా. వాళ్ళు న్యూ చైనా దేర్ హోమ్. ఈ ఉగుర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ షాంగ్యాంగ్ రీజియన్, ఇది 1000 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు. 7th సెంచరీలో మంగోలియాలో ఉండేవాళ్ళు. తర్వాత ఉగుర్స్ కగనత్ వర్సెస్ టిబెట్స్ అండ్ ఎన్ఎస్ఏ కిర్గిస్ వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగాయి. దాని తర్వాత 8th సెంచరీలో సాగ్డియన్స్ మానికవైజం అనేటటువంటి మతానికి మారారు. దాని తర్వాత 830 ADలో కిర్జిస్తాన్కి వీళ్ళకి యుద్ధం జరిగింది. కిర్జిస్తాన్ గెలిచింది. 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకటి ఎల్లో ఉగుర్స్, ఇంకొకటేమో ఈ షాంగ్యాంగ్ రీజియన్లో ఉన్నటువంటి ఉగుర్స్. అయితే మీరు ఇక్కడ చూస్తే టర్కిక్ స్పీకింగ్ పీపుల్ ఆఫ్ ఇంటీరియర్ ఏషియా అని వీళ్ళని పిలుస్తాం. అలాగే ఇప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా ఉంటున్నారు, కేవలం షాంగ్యాంగ్ రీజియన్ కాకుండా ఈ కిర్జిస్తాన్ అనేటటువంటి ప్రాంతంలో కూడా ఉంటున్నారు. అలాగే వీళ్ళ తాలూకా ప్రామినెన్స్ 8th సెంచరీలో వచ్చింది వెన్ దే వర్ ఓవర్ రన్ బై ద కిర్గిజ్ అండ్ మంగోలియా. ఇందాక నేను చెప్పినటువంటిది నోట్స్ అంతే, మీరు రాసుకోండి నీట్గా. సో ఇప్పుడు షాంగ్యాంగ్ రీజియన్ చూద్దాం. ఇప్పుడు ఇష్యూ ఏంటి అసలు? ఇప్పుడు మీకు ఉగుర్స్ అంటే తెలిసిందిగా వాళ్ళ చరిత్ర. ఇప్పుడు ఇష్యూ ఏంటో చూద్దాం. 1955లో మనకి ఉగుర్స్ అటానమస్ రీజియన్ ఆఫ్ షాంగ్యాంగ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. జనరల్గా మీరు చూస్తే చైనాకు కూడా 1945 ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. పూర్తి స్థాయిలో భారతదేశంలాగా చైనా రూల్ చేయబడలేదు, కానీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ మాదిరిగా చాలా దేశాలు చైనాను ఆక్రమించే, వాళ్ళ నుంచి చైనా చివరికి స్వాతంత్రాన్ని పొందింది. ఆ సమయంలో 1955లో ఈ షాంగ్యాంగ్ అనేటటువంటి ప్రాంతాన్ని చైనా నిర్మించడం జరిగింది. ఇందులో దాదాపుగా 1 కోటి మంది సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. చైనా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళని 1950లో చైనా మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని హన్ చైనీస్ అని పిలుస్తాం. ఈ హన్ చైనీస్ అనేటటువంటి వ్యక్తుల్ని చైనా ఏం చేసింది, షాంగ్యాంగ్ రీజియన్లోకి, షాంగ్యాంగ్ ప్రాంతంలోకి వలస వెళ్ళడాన్ని అనుమతించింది. ఇప్పుడు చూడండి, ఎక్కువ పాలు ఉన్నాయి మీ దగ్గర, నీళ్లు పోస్తే ఏమవుతుంది, పాలు పలచబడతాయా? సో అప్పటి వరకు షాంగ్యాంగ్ రీజియన్లో ఉన్నటువంటి ఉగుర్స్ మెజారిటీ అయితే ఈ హన్ చైనీస్ని ఎప్పుడైతే చైనా ప్రభుత్వం వలసలు అలౌ చేసిందో వీళ్ళు మైనారిటీగా మారిపోయారు. రైట్. సో ఒకప్పుడు మెజారిటీగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు, మైనారిటీగా అయ్యారు. ఇది నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. సో అది ఇక్కడ జరిగింది. అలాగే హన్స్ బెనిఫిటెడ్ డిస్ప్రపోర్షనేట్లీ ఫ్రమ్ ఎకనామిక్ డెవలప్మెంట్. చైనాలో వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఈ హన్ చైనీస్ అనేటటువంటి వాళ్ళు కాస్త ఎక్కువ చదువుకున్నారు వీళ్ళకన్నా, కాబట్టి వీళ్ళు అధిక ప్రాధాన్యతను పొందుతూ అధికంగా లబ్ధి పొందారు. దీనివల్ల ఏమైంది, హన్ చైనీస్ ఏమో అద్భుతమైన ప్రగతి పొందారు, ఉగుర్స్ ఏమో ఇంకా అలాగే వెనకబడిన వర్గాల్లో ఉండిపోయారు. మన దేశంలో కూడా మనం SC ST OBC OC ఇవి చెప్తాం కదా, సో అక్కడ కాన్సెప్ట్ ఇదనమాట. రైట్. సో దీని తర్వాత మనకి ఏమైంది, రీజన్స్ ఫర్ వైలెన్స్. వీళ్ళిద్దరి మధ్య, హన్ చైనీస్ మధ్య అలాగే ఉగుర్స్ మధ్య చాలా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పెరిగిపోయాయి. దీనివల్ల ఏమైంది, కిర్గిస్తాన్ ఇంకా పక్కన ఉన్నటువంటి తుర్కమెనిస్తాన్, ఈ దేశాల్లో ఉన్నటువంటి ఉగుర్స్
వెపన్స్ పట్టుకొని ఈ ఉగుర్స్ తాలూకా షాంగ్యాంగ్ రీజన్ను ఒక ప్రత్యేక దేశంగా మార్చాలి, అంటే మన దేశంలో వచ్చిన ఖలిస్తాన్ మూమెంట్ లేదా బంగ్లాదేశ్ మూమెంట్ లాగా అనమాట, మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ షాంగ్యాంగ్ రీజన్లో హింసను ప్రోత్సహించారు. హింసను ప్రోత్సహించి ఏమైంది, ఈ ఉగుర్స్ అనేవాళ్ళు కత్తులు పట్టుకొని బల్లాలు పట్టుకొని ఈ చైనా వాళ్ళని చంపడం ప్రారంభించారు. సో ఇప్పుడు చైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, తిరిగి వీళ్ళని చంపుతుంది. సో ఎకనామిక్ డిస్పారిటీస్ అండ్ ఎథనిక్ టెన్షన్స్ రెండూ వచ్చాయి. వైలెంట్ అవుట్ బ్రేక్ ఇన్ 2009, అంటే 2009వ సంవత్సరంలో ఈ వెపన్స్ పట్టుకొని కొంతమంది ఉగుర్స్ ఆయుధాలు పట్టుకొని చైనా వాళ్ళని చంపడం ప్రారంభించారు. అప్పుడు చైనా ప్రభుత్వం ఏం చేసింది, ఎదురు తిరిగి వీళ్ళని చంపింది. సో ఇట్ అటాక్స్ బ్లేమ్డ్ ఆన్ ది ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ అంటే తుర్కెమెనిస్తాన్ అనేటటువంటి దేశంలో టర్కిస్తాన్ ఇస్లామిక్ అనే ఒక సంస్థ ఉంది. వీళ్ళు ఉగుర్స్ అనేటటువంటి ప్రాంతాన్ని, షాంగ్యాంగ్ రీజియన్ని అటానమస్ రీజియన్గా కాకుండా ఒక ప్రత్యేక దేశంగా, ప్రత్యేక ప్రాంతంగా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళే చేశారని చెప్పి చైనా అంటుంది. సో ఏ ముస్లిం సెపరేటిస్ట్ గ్రూప్ ఫౌండెడ్ బై మిలిటెంట్ ఉగుర్స్, అంటే ఉగుర్స్లోనే ఉన్నటువంటి కొంతమంది యోధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ మూమెంట్ని స్థాపించి దీని ద్వారా అక్కడ ఆ ప్రాంతాన్ని చైనా నుంచి వేరు చేయాలనేటటువంటిది విషయం. సో దీని మీద చైనా ఏం చేసింది, ఆబ్వియస్గా క్రాక్ డౌన్ అని చెప్పి చంపేసింది, చాలామందిని అరెస్ట్ చేసింది, చాలామందికి జైల్లోకి పంపించింది. అలాగే 2017లో ఉగుర్స్లో ముఖ్యంగా మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపడం ప్రారంభించింది. కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టింది, ఎడ్యుకేషన్ క్యాంప్స్ పెట్టింది. వీళ్ళందరికీ అరే బాబు మీరు అట్లా పోతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, మీరు టెర్రరిస్టులు అయిపోతారు, మీరు చంపబడతారు, దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ లేదని అనుకుంటే మిలిటరీ వ్యవస్థతోటి, అలాగే వేరే దేశాల్లో కూడా మిమ్మల్ని ఎవరు రానివ్వరు, ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ చైనా ఏం చేసింది, వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేసింది. బహుశా చైనాకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా, పాకిస్తాన్కి ఇచ్చే సపోర్ట్ వల్ల, పాకిస్తాన్ వల్ల మన దేశంలోకి వచ్చేటటువంటి ఉగ్రవాదుల వల్ల ఇండియా ఎంత ఇబ్బంది పడుతుంది అనేది బహుశా ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ లా అనేటటువంటి దాన్ని పాస్ చేశారు. అంటే ఎవరైనా కూడా ఈ ఉగురు ప్రాంతంలో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టేటటువంటి ఒక చట్టం. సో దీనికి సంబంధించి OHCHR రిపోర్ట్ అనేటటువంటిది ఏం చెప్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి. సో చైనా ఈజ్ యూజింగ్ కాంప్లెక్స్ నేషనల్ సెక్యూరిటీ లాస్ టు కటైల్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్, అంటే ఈ అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగుర్ మైనారిటీస్ మీద చైనా చాలా ఇబ్బందికరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళని అణిచివేతకు గురి చేస్తోంది అనేటటువంటిది ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ఒక వాదన. రెండోది ప్యాటర్న్స్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్, దానికోసం నేను మీకు ఇక్కడ కొన్ని తీసుకొచ్చాను. చూడండి, ఈ అమ్మాయి ముస్లిం నమాజ్ చేసుకుంటోంది, వీళ్ళని నమాజ్ చేసుకొనివ్వరు. గెడ్డాలు పెంచుకుంటారు కదా ముస్లిమ్స్, వాళ్ళని గెడ్డాలు పెంచుకొనివ్వరు. చైనా ఉగుర్స్లో గెడ్డాలు కత్తిరిస్తారు. జనరల్గా మనకి సున్నీ ముస్లిమ్స్ అంటే చాలా ట్రెడిషనల్గా, కొంత కన్జర్వేటివ్గా కూడా ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకి రంజాన్ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. చైనా కావాలని వాళ్ళకి ఫోర్స్ ఫీడింగ్ చేస్తుంది. చూడండి, ఇందులో జైల్లో పెట్టి ఇంజెక్షన్ ఇచ్చి ఫోర్స్ ఫీడింగ్ చేస్తారు, అంటే ఉపవాసాలు ఉండనివ్వరు, నమాజులు చేసుకొనివ్వరు. ఇదంతా కూడా ఏంటి, మతపరమైనటువంటి స్వేచ్ఛకి, మానవ హక్కులకి విఘాతము, వ్యతిరేకము కూడా. సో ఈ విధమైనటువంటి విషయాలను చేస్తుందని చూడండి, వీళ్ళని నమాజులు చేసుకొనివ్వరు, వీళ్ళని చూడండి చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనమాట ఈ రెడ్ కలర్ అంతా కూడా. సో మతపరమైనటువంటి స్వేచ్ఛ నుంచి దూరంగా తీసుకెళ్తారు. అదే రాశాను నేను ఇక్కడ, ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్చువల్ అండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్, సెక్షువల్ వైలెన్స్ కూడా చేస్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కావాలని, ఎవరైనా ఉపవాసాలు ఉంటే వాళ్ళకి సెలైన్లు ఎక్కించడం, కావాలని నోట్లో జ్యూసులు పోయడం, ఇట్లాంటివన్నీ కూడా. డిస్క్రిమినేటరీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, జనరల్గా మనకి ఇంకా బాగా చదువుకోలేనటువంటి వ్యక్తులు, బాగా అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి కుటుంబాలలో మీరు చూస్తే ఎక్కువ పిల్లల్ని కనేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆ విధంగా కనకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ ఆశలకు వ్యతిరేకంగా, వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంది చైనా. అంటే వాళ్ళు ఇంకా పిల్లల్ని కనలేరు, సో అలా కూడా చేస్తుంది, వాళ్ళ తాలూకా జనాభా పెరిగిపోతుందని. ఇవన్నీ కూడా మానవాళికి వ్యతిరేకమైనటువంటి చర్యలు. సీరియస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్, చాలా దారుణమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనేటటువంటి OHCHR ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది, ఎందుకంటే చైనా మన దేశంలాగా ప్రజాస్వామిక దేశం కాదు. సో వేరే వాళ్ళని వాళ్ళు దేశంలోకి అనుమతించరు. సో కాబట్టి ఇవన్నీ నిజమా కాదా అని తేలాల్సి ఉంది. సో ఇది సంబంధించిన విషయం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే ఇలా ఉగుర్స్ లాగానే ఇంకా చాలా ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని జాతులు ఉన్నాయి, అవి ఏంటో గుర్తించండి. ఉగుర్స్ చైనా, అది ఆల్రెడీ మీకు చెప్పాను. పస్తూన్స్ ఎక్కడుంటారు, కుర్ద్స్ ఎక్కడుంటారు, ఇవన్నీ కూడా మీరు ఆన్సర్లో చూడండి, ట్రై చేయండి.